కూర్చొని ఇచ్చి మరి వారితో 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత స్టేషన్కి పోతా ఉన్నారు. అంతే మేము జాయిన్ అయ్యాం సార్, పోస్టింగ్ వేసారు, థ్యాంక్ యూ సార్ అన్నారు. సిస్టమ్ డిటైరెంట్ అయిపోయిందండి, సిస్టమ్ మారిపోయింది. ఇదంతా కూడా ఒక కమిషన్ అపాయింట్ చేయాలి. చక్రపాణి గారు, మొన్న ఒకటి గుంటూరు ప్రాంతంలోనే ఒక ఇన్స్పెక్టర్ పోస్టింగ్ అయిందట. ఎమ్మెల్యే మాట వరుసకి ఎమ్మెల్యేతో మాట్లాడి కలుద్దామని చెప్పి ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాడంట. నేను వస్తాను కలుస్తాను. అయితే ఎమ్మెల్యే అన్నాడంట, నువ్వు ఎవరిని అడిగి నువ్వు పోస్టింగ్ తెచ్చుకున్నావు, నువ్వు కలవాల్సిన పని లేదన్నా. అదేంటి సార్, ఎమ్మెల్యే గారు అడగాలే ఏంటి సార్, పోలీస్ అధికారి ఎమ్మెల్యే గారు అంటే చెప్తున్నా నేను. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కదా, సిస్టమ్ అలా ఉంది కాబట్టి నువ్వు కాదండి, ఎందుకైనా మంచిది. ఎమ్మెల్యేకి తెలియదు కదా నా పోస్టింగ్, తెలిస్తే మంచిది. మళ్ళీ అక్కడ ఎందుకు వెళ్ళిన కాడి నుంచి ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్పి మర్యాదకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే చెప్తాడు, నువ్వు నన్ను కలిసే పని లేదు, నువ్వు నా ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు నా ఏరియాకి అంటున్నాడు. వీళ్ళు ఎలా తయారైందంటే వ్యవస్థ అసలు. వీళ్ళు రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గాని ఇటు జగన్మోహన్ రెడ్డి గాని అది ఏమి వెళ్దామని వీళ్ళు అంతే కదా పాలన చేద్దామని నాకు అర్థం కాలేదు. అంటే ఇది రాచరిక పాలన లాగా తయారవుతుందేమో సార్ భవిష్యత్తులో. కాదండి, కాదు. మొదటి టర్మ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయన రూల్స్ ప్రకారం చేశాం. మేము కూడా జిల్లా ఎస్పీకి పని చేసాం. అప్పుడు ఎట్లుండేదంటే, మేము నాట్ పాసిబుల్ టు పోస్ట్ హిమ్ దేర్ అంటే ఎవరు టచ్ చేసేవాళ్ళు కాదు. ఓహో ఈయన ఎస్పీ వద్దంటున్నాడంటే వేయాల్సిన అవసరం లేదు, వేయటం కుదరదులే అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు వాళ్ళకి తెలియకుండా పోస్టింగ్లు అవుతున్నాయి. ఎస్ఐలకి డిఐజీలకి తెలియకుండా ఎస్ఐలు ఇన్స్పెక్టర్లు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎమ్మెల్యేలకు క్లియర్ చేస్తే గానీ లేదు. సో ఎటు నుంచి ఈ పాలన గొప్పది ఏముంది అంటున్నా నేను. 4 సార్లు చేస్తే ఏంటి ముఖ్యమంత్రిగా, 10 సార్లు చేస్తే ఏంటి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే ఏంటి, ఏమిటా గొప్ప, దేనికోసం వీళ్ళు అవుతున్నారు? ఇప్పుడు పూర్ణచంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఇప్పుడు ఎవరో ఎదురించి అంటే ఒక మాట మాట్లాడారు కదా, ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు, రామగిరి ఎస్ఐ, మరి ఆయనకి ఇబ్బంది అవుతుంది కదా సార్, ఆయనకు పోస్టింగ్ ఉండదేమో. ఎందుకు ఇబ్బంది కాదు అండి? అదే కదా సిస్టమ్. ప్రొటెక్ట్ చేసేది ఎవరు? ఇప్పుడైతే ఒకటండి, ఈ చర్చ చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనించాల్సింది, ప్రజాకంటకులైన నాయకుల్ని మళ్ళీ ఎలక్షన్ లో గెలవకుండా చూసుకోవాల్సిన అవసరం. సిబ్బంది కూడా, పోలీస్ అధికారులు కూడా ఈ దృష్టి పెట్టుకోవాలి. మన కులం ఈ రోజున అధికారంలోకి వచ్చింది కాబట్టి మనకు పోస్టింగ్ దొరుకుతుందని చెప్పి పాలక కులానికి చెందిన అధికారులు పరిగెత్తుకుని వెళ్ళి పోస్టింగ్లు తెచ్చుకుని, మళ్ళీ చిత్రం ఎట్లుందంటే మన రాష్ట్రంలో బీహార్ అయిందని ఇందాక అన్నారు చూసారా, నిజంగానే బీహార్ అయింది. ఎవరిదైతే పాలక కులం ఉందో ఆ పాలక కులానికి చెందినటువంటి వ్యక్తికి జిల్లా ఎస్పీ గానీ జిల్లా కలెక్టర్ లేడనుకోండి, నంబర్ 2 ఆఫీసర్ని పాలక కులానికి చెందిన వ్యక్తిని వేస్తారు. నంబర్ 2 ఆఫీసర్ కూడా లేడనుకోండి, వాళ్ళకి 3rd లెవెల్ వేస్తారు. ఒక డిఎస్పీనో ఒక ఆర్డీఓనో ఆ జిల్లాలో వేసి, అలానే ఒక కార్పొరేషన్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి పాలక కులానికి చెందిన వాళ్ళు, లేకపోతే నంబర్ 2ని పాలక కులానికి చెందిన వాడిని ఇస్తారు. అటు రెడ్లు చేశారు, ఇటు కమ్మలు చేశారు. అసలు చాలా చిత్రంగా ఉంటుంది. ఎవర్రా ఇక్కడ ఎస్పీ అంటే పాలక కులానికి చెందిన డిఎస్పీ అని తెలిసిపోతుంది అక్కడ. అంతేనా చక్రపాణి గారు? అవును సార్, కరెక్ట్ సార్ తను చెప్పింది. రైట్. సో ఇది మారాలి. ఇది మారకుండా ఈ పైన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఏం చేసినా ఏం అవ్వదు. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది పూర్ణచంద్ర గారు. ఇప్పుడు మన చర్చ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటి అనిపిస్తుందండి, మళ్ళీ జేడీ లక్ష్మీనారాయణ గారు మళ్ళీ లాఠీ పట్టుకోవాలి, పూర్ణచంద్రరావు గారు మళ్ళీ లాఠీ పట్టుకోవాలి, చక్రపాణి గారు మళ్ళీ లాఠీ పట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ చర్చ చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు. లాఠీ